బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచినటువంటి ఈ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ యొక్క కళ్యాణానికి అయితే భారీ ఎత్తున చుట్టుపక్కల నుంచి అనేక మంది భక్తులు అయితే ఇక్కడైతే పాల్గొన్నారు. సుమారు 2000 మందికి పైగా అయితే భక్తులు అయితే పాల్గొన్న నేపథ్యంలో ఇక్కడ ఆలయ అధికారులు అలాగే స్థానిక నాయకులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అలాగే శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడైతే అత్యంత దూర ప్రాంతానికి వచ్చినటువంటి భక్తులకు అలాగే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అనేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఆలయ సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో అలాగే చైర్మన్ ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు అత్యంత వీళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆలయ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ముదునూరి వెంకటరాజు కూడా ఇక్కడ ఆలయాలు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి నుంచి మన ప్రధాన గురించి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకి అయితే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే ఉదయం ఏదైతే భోగి మంటలు ఈ రోజు భోగి కావడంతో అన్ని ఏర్పాట్లు కూడా చేసి అనేక సంస్కృతి కార్యక్రమాలు ఇప్పుడు గోదాదేవి కళ్యాణానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే అలాగే ఇక్కడ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసి ఆయన కూడా కుటుంబ సమేతంగా దంపతులు ఎమ్మెల్యే బండారు సత్యానంద దంపతులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆలయ చైర్మన్ తో పాటు అలాగే టీడీపీ నాయకులు ఇక్కడ అందరూ కూడా ఆకుల రామకృష్ణ గారు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఆలయం ఇప్పుడు చూడొచ్చు కళ్యాణం ఎంతో వైభవంగా ఇక్కడ గోదా రంగనాథ్ యొక్క కళ్యాణం వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కళ్యాణం గోదా రంగనాథుల యొక్క కళ్యాణం మహోత్సవం ఏ విధంగా జరుగుతుందో మనం చూడొచ్చు. ఆ యొక్క పురోహితుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క గోదా కళ్యాణాన్ని వీక్షించేందుకు అనేక మంది భక్తులు రావడం ఈ యొక్క భక్తులకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ ఆలయ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, కళ్యాణానికి సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లు ఏమున్నాయో ఆలయ డిప్యూటీ కమిషనర్ అలాగే సూర్య చక్రధరరావు గారిని అడిగి మరిన్ని ప్రయత్నం చేశారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచినటువంటి ఈ యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అలాగే ఇక్కడ అత్యంత వైభవంగా గోదా కళ్యాణం అయితే అత్యంత వైభవంగా జరుగుతుంది. అనేక మంది భక్తులు ఇప్పుడైతే రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరిగింది, కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆలయ డిప్యూటీ కమిషనర్ అలాగే సూర్య చక్రధరరావు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క గోదాదేవి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది సార్, ఎంతమంది భక్తులు పాల్గొన్నారు? ఓం నమో వెంకటేశ్వర నమః. ఈ రోజున గోదావరి రంగనాథ స్వామి కళ్యాణం సందర్భంగా మరి 3000 మంది ఇక్కడ టికెట్లు తీసుకుని వివాహం కానీ పురుషులు స్త్రీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరు కాకుండా వారి పేరెంట్స్ కూడా ఇవాళ ఒక 25,000 పైబడి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. దీనికి దేవాదాయ ధర్మాదాయ పక్షాన మరి మనం వెంకటేశ్వర దేవస్థానం చెప్పిన జర్మన్ షెడ్డు ఎట్ ఏ టైం మరి 25,000 మంది కూర్చునేలాగానే ఏర్పాట్లు చేస్తాం. వాళ్ళందరికీ సౌకర్యవంతంగా కూలర్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరికీ కూడా ప్రసాదం కూడా అందుబాటులో పెట్టి అందరికీ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేస్తాం. మరి వీళ్ళందరికీ కూడా అక్షింతలు కూడా గుళ్ళో మనం ఏర్పాటు చేస్తాం. ఈ అక్షింతలు వేసుకుంటే పెళ్లి కాని వాళ్ళందరికీ శీఘ్రంగా పెళ్లి అవుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులకి ప్రగాఢ విశ్వాసం. అంటే భక్తులు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కనుక ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రధానంగా భక్తులందరికీ కూడా మరి దేవాలయం ఆకర్షణీయవంతంగా ఉండడానికి రంగురంగుల పువ్వులతోటి అలంకారం చేయడం జరిగింది. అలాగే వివిధ రకాలైన దేవతామూర్తులు పుష్పాలంకృతులతో సెట్టింగ్లుగా వేయడం జరిగింది. భక్తులందరికీ కూడా మంచినీళ్లు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. పసిపిల్లలకు పాలు బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా ఈవేళ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా భోజన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరి అన్ని రకాలుగా క్యూ లైన్లు పటిష్టంగా ఉన్నాయి. ఇక్కడ కూడా కూలర్స్ అన్ని పెట్టడం జరిగింది. ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొన్నారు, అలాగే ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా ఎవరు సమర్పించారు? గౌరవనీయులు శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఇక్కడ బట్టలు ఇవ్వడం జరిగింది. అలాగే దేవాలయం తరఫున ట్రస్ట్ బోర్డు చైర్మన్ ముదునూరి వెంకటరాజు గారు ఇవ్వడం జరిగింది. భక్తులు గ్రామస్తులు అందరి తరఫున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేను మరి స్వామివారి బట్టలు ఇవ్వడం జరిగింది.
కళ్యాణం తర్వాత ఇంకా ఎటువంటి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా ఏమైనా ఉండే అవకాశం ఉందంటే ప్రాంతంలో ఇంకా కళ్యాణం అనంతరం కూడా ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా ఏమైనా ఏర్పాటు చేయడం జరిగింది? ఈ కళ్యాణ అనంతరం కూడా ఈవేళ ఉదయం 6 గంటల నుంచి కూడా భోగి అత్యంత ఆనందదాయకంగా, కోలాహలంగా, శోభామానంగా జరిగింది. ఈ భోగి పండుగలో ఉభయ రాష్ట్రాలకి మరి సంక్రాంతి సందర్భంగా మనం ఏర్పాటు చేసిన అది గంగిరెద్దులు అవనివ్వండి, హరిదాసులు అవనివ్వండి, చిలకజోషి అవనివ్వండి, సోదమ్మ అవనివ్వండి, జంగమదేవరు అవనివ్వండి, అలాగే ఇలాగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సంక్రాంతి సంబరాల ఉత్సవాలకి చేసే అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఇది పరిస్థితి. కని విని ఎరగని రీతిలో ఇక్కడ గోదాదేవి కళ్యాణం సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అలాగే భారీ ఎత్తున అయితే ఇక్కడ అనేక మంది, సుమారు 2000 మంది పైగా అయితే భక్తులు అయితే హాజరు రావడం జరిగింది. ఆ భక్తులందరూ కూడా కని విని ఎరగని రీతిలో వాళ్ళకైతే వచ్చినటువంటి భక్తులు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి భక్తులు కళ్యాణం అనంతరం ఉచిత భోజన సౌకర్యంతో పాటు అలాగే పిల్లలకు పాలు ఇటువంటి సౌకర్యాలను కూడా భారీ ఎత్తున అయితే ఏర్పాటు జరిగింది. అలాగే గోదా కళ్యాణం ఉదయం ఏదైతే సంస్కృతిక కార్యక్రమాలతో పాటు అలాగే మనకి ఈ రోజు భోగి సందర్భంగా భోగితో పాటు అలాగే మంది ఇంకా కళాకారులతో అలాగే సాంప్రదాయ నృత్యాలతో కూడా ఈ యొక్క కార్యక్రమం గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. స్థానిక ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు కూడా సమర్పించి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథి కూడా పాల్గొని అత్యంత వైభవంగా ఈ యొక్క వాడపల్లి కోనసీమ తిరుపతిగా పేరుగాంచినటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ గోదా కళ్యాణం అనేది కూడా అత్యంత వైభవంగా జరిగినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV ఈ యొక్క వాడపల్లి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.